మనం పబ్లిక్ని ఎలా ఆలోచింపచేయాలో డిసైడ్ చేస్తే సరిపోతుంది కానీ వాస్తవాలు చెప్పక్కర్లేదు. ఇది ఒక సరికొత్త కాన్సెప్ట్ అనమాట. ఇదివరకు గంజాయి పంట విపరీతంగా పండింది ఏజెన్సీలో, ఇప్పుడు అసలు గంజాయి పోయింది, 100 ఎకరాలు కూడా లేదు, ఒరిస్సా నుంచినే తీసుకొస్తున్నాం. అప్పుడేమో అడుగడుగునా గంజాయి పండుతోంది, వైసీపీ వాళ్ళే గంజాయి అమ్ముతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి విజయసాయిరెడ్డికి కష్టం ఉండొచ్చు, లేకపోతే ఇంకోళ్ళకి కష్టం ఉండొచ్చు. ఇదే కాన్సెప్ట్ ప్రచారం చేశారు. ఎక్కడ గంజాయి దొరికినా పట్టుకుంది అప్పుడు పోలీసులే, అప్పుడు ఆ స్పెషల్ బృందమే. ఇప్పుడు ఆ స్పెషల్ బృందం పేరు మారుతుంది, ఇప్పుడు పట్టుకుంటారు. అప్పుడు పట్టుకుంటే సైకో ప్రభుత్వంలో గంజాయి, ఇప్పుడు పట్టుకుంటే కనుక బాధ్యతగా పట్టుకున్నటువంటి గంజాయి. అట్లాగే ఇప్పుడంట దాదాపుగా 100 ఎకరాల లోపేనంట. అప్పట్లో 11,000 ఎకరాలు ఉండేదంటే ఇప్పుడు 100 ఎకరాలేనంట. ఈలోపే జనమందరూ మారిపోయారట. మారిపోయేసి వాళ్ళందరూ గంజాయి మానేసేసి ఇప్పుడు అందరూ వేరే పంటలు వేస్తున్నారట. ఇది అప్పుడు రాసిందైనా తప్పు అయి ఉండాలి, ఇప్పుడు రాసిందైనా తప్పు ఉండాలి. లేదంటే కనుక ప్రజల్ని అప్పుడన్నా మోసం చేసి ఉండాలి, ఇప్పుడైనా మోసం చేసి ఉండాలి. ఇది ఒక విచిత్రమైనటువంటి కథతో ఒక ఎకోసిస్టమ్గా నడిపేటటువంటి వార్తలు. ముందు ఒకటి మౌత్ పబ్లిసిటీ క్రియేట్ చేస్తారు, తర్వాత రాజకీయ నాయకులు మాట్లాడతారు, ఆ తర్వాత పత్రికల్లో రాస్తారు, టీవీల్లో డిబేట్ చేస్తారు, ఆ తర్వాతన అది జనం మీదకి బాగా రుద్దుతారు. ఇది ఒక వ్యూహాత్మకంగా నడిచేటటువంటి ఎకోసిస్టమ్. నేరేటివ్ థింకింగ్, నువ్వు ఎలా ఆలోచించాలి అని చెప్పడం. ఇదివరకు గంజాయి అమ్ముకున్నారు, వాళ్ళే పండించారు, వాళ్ళే అమ్ముకున్నారు, స్వయంగా జగనే పండించాడు అన్నటువంటి కోణంలో చెప్పుకొస్తారు. ఇప్పుడు అసలు పంటే లేదు అన్నటువంటి కోణంలో చెప్పుకొస్తారు. పదే పదే ఇదే మాట అదే విధంగా మాట్లాడితే ఇప్పుడు దొరికారు అంటే కనుక గంజాయి ఒరిస్సా నుంచి తీసుకొస్తున్నాడు, అప్పట్లో చేస్తే కనుక ఇక్కడి నుంచినే తీసుకొచ్చినట్టు. డ్రగ్స్ అప్పట్లో ఎక్కడో పట్టుబడినటువంటి డ్రగ్స్ ఆంధ్రాలోనే అని చెప్పేసి రచ్చరచ్చ చేసుకొచ్చారు. ఇప్పుడు అదే డ్రగ్స్కి సంబంధించినటువంటి దాంట్లో నోరే మెదపనటువంటి పరిస్థితి, ఒక్కడిని కూడా అరెస్ట్ చేసిన లేదు, ప్రెస్ కేసులు కూడా కొట్టేశారు. కానీ ప్రచారం ఎట్లా జరిగిపోయింది, డ్రగ్స్ ఏదో వైసీపీ వాళ్ళు అమ్ముతున్నారు అన్నట్టు. ఇలాగా మౌత్ పబ్లిసిటీలతో కథ నడపడం, ఆ మౌత్ పబ్లిసిటీల ద్వారా మన మెదళ్లలో ఒక విషయాన్ని చేర్చడం అన్నటువంటిది ఎకోసిస్టమ్ నేరేటివ్ థింకింగ్లో స్పెషాలిటీ అనమాట.